ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. మార్కు సువార్త 4వ అధ్యాయము 41వ వచనము. సముద్రమును గాలియు సృష్టించిన దేవుడు తానే శరీరధారి అయి వాటిని గద్దించుచున్నాడు. సృష్టింపబడినవి సృష్టికర్తకు లోబడుచున్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, భూమిని ఆకాశమును సృష్టించిన దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన నోటి మాట చేత భూమిని కలగజేశాడు. తన ఊపిరి చేత, తన వాక్కు చేత ఆయన సర్వాన్ని సృష్టించాడు. నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవాయువు వదిలినటువంటి వాడు ఆయనే నిజ దేవుడు. ఆయన ఎవరు అనగా, ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, సృష్టి నిర్మాణకుడై ఉన్నాడు. సృష్టి ఆయనకు లోబడుచున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనగా రక్షకుడు అని అర్థము. ప్రియ సహోదరి సహోదరులారా, పాపము నుండి ప్రజలను రక్షించువానిగా ఆయన వచ్చాడు. ఆయన రక్షకుడిగా వచ్చాడు. గమనించినట్లయితే, మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, ఆయన ఆకాశమందు దేవాది దేవునిగాను, ఆ దేవాది దేవుడు తన మహిమను విడిచిపెట్టి మనసు కుమారునికి లోకంలోనికి వచ్చాడని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త అయ్యున్నాడు. ఆయన రక్షకుడై ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు శిష్యులు ఆయన్ను ప్రశ్నించినట్లుగా ఈరోజు కూడా ఆయనను ఎవరు అని ప్రశ్నించే వారు చాలామంది ఉన్నారు. నాకు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుణ్ణి గుర్తించండి. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నటువంటి సర్వాధికారియను దేవుడు నాకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు. ఆయన దేవ కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనిషి కుమారుడు అనబడ్డాడు. ఆయనే ప్రభునటువంటి యేసుక్రీస్తు. ఆయన పేరు ఇవ్వబడింది, ఆ పేరు యేసుక్రీస్తు. కాబట్టి మనం ఏది అడిగినను ఆయన నామమున ప్రార్థన చేయాలి. మనం ఏది అడిగినను ఆయన నామమున అడగవలెను. మనం ఏది అడిగినను ఆయన నామమున ప్రార్థించి పొందుకొనవలెనని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఆయనకు భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవునిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించండి, ఆయన నిజ రక్షకుడు, సర్వాధికారి. మనుష్య కుమారునికి లోకంలోనికి సామాన్యుడిగా వచ్చాడు. కానీ అదే టైంలో ఆయన దేవాది దేవుడిగా ఉన్నాడు. ఆయన్ను గుర్తిద్దాం, ఆయన నమ్ముదాం. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, లోక రక్షకునిగా వచ్చిన ప్రియ రాజా, నీ బిడ్డల జీవితాల్లో రక్షణ అనుభవాన్ని దయచేయి. నీవు సృష్టికర్తవని లోకము గుర్తించున్నట్లుగా నీ కృపను అనుగ్రహించి బలపరచండి. మీ కృపతో నడిపించి దర్శించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.